హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కటింగ్ వీడియో చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని టిప్స్ చెప్తాను. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్ దగ్గర నుండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. నెక్ దగ్గర నుండి స్టార్ట్ చేసి లైనింగ్ మొత్తం బ్లౌజ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి జాయింట్స్. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలానే మొత్తం స్టిచ్ వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ముడతలు రాకుండా క్లాత్ని నీట్గా అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ నెక్ నుండి మొత్తం ఎక్కడ ఎక్స్ట్రా ఉందో క్లాత్ అక్కడ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా కట్ కాకుండా చూసుకుంటూ నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. డాట్స్ ఇలా షోల్డర్ దగ్గర తీసుకొని మిడిల్లోకి పెట్టుకొని స్ట్రైట్గా డాట్స్ వేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఒక 4 ఇంచెస్ అనేది డాట్స్ మనం వేసుకోవాలి. అలా డాట్స్ వేసుకుంటే షోల్డర్ జారిపోకుండా మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఒక సైడ్ వేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా అలానే షోల్డర్ నుండి మధ్యలోకి పెట్టుకొని వేసుకోవాలి. డౌట్ ఉంటే మనకి ఇలా ఇప్పుడు నేను చూపించిన కదా, మిడిల్ పార్ట్ సెంటర్ ఉండేటట్టు చూసుకొని డాట్స్ 2 డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ బెల్ట్కి నాకు జాయింట్ పడింది, జాయింట్ వేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా కొంచెం కుచ్చులాగా చిన్న కుచ్చు పెట్టుకుంటే మనకి ముడత లేకుండా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లేవకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 డాట్స్ కాడ 2 చిన్న కుచ్చులు పెట్టుకున్నా. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. దీని పైనుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుంటూ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా నెక్ పార్ట్ నుండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజ్ చుట్టూరులా అలాగే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసే ముందు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎక్కడ కట్ కాకుండా చూసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారమే కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ కాకుండా నీట్గా మనకు ఎక్స్ట్రా ఉన్నది మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, 2 సైడ్స్ ఉంటాయి కదా, అది కూడా ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇప్పుడు 2 కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్, మిడిల్ డాట్ ఇక్కడ సన్నగా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే కుట్లలోకి తీసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ని సన్నగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ఇది సెంట్రల్లో ఇట్లా షోల్డర్ నుండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ నుండి డాట్ వేసుకోవాలి. 2.5 ఇంచెస్ వెడల్పుతోని 2.5 ఇంచెస్ పొడవుతోని డాట్ వేసుకున్నాం. తర్వాత ఇక్కడ
చంక భాగం నుండి ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, అక్కడ నుండి ఒక 3 ఇంచెస్ సన్నగా ఒక ½ ఇంచ్ అంతా పెట్టుకొని డాట్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇంకో సైడ్ కూడా అలాగే డాట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా డాట్స్ వేసుకుంటున్నా. సేమ్ ½ ఇంచ్ వదులుకొని అట్లా డాట్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సెంటర్ డాట్ కూడా ఫస్ట్ వేసాం కదా, అలాగే వేసుకుందాం. దాని సైజ్ ఎంత ఉందో అంత చూసుకుంటూ ఇంకో సైడ్ వేసుకున్నాం కదా ఆ డాట్ వేసుకుంటే డాట్ చూసుకుంటూ మనకి సేమ్ 2 సైడ్స్ కూడా అంతే ఇక్కడ తేడా వేసుకోవాలి. అప్పుడు లేకుండా అట్లా వేసుకుంటే సేమ్ వస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ తేడా లేకుండా కరెక్ట్గా వస్తాయి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుండి కూడా డాట్ వేసుకున్నాం. ఇప్పుడు 2 పార్ట్స్కి డాట్స్ కంప్లీట్ అయినాయి కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ని మనం స్టిచ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ లైనింగ్ పీసెస్ 4 తీసుకున్నా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో 2 పీసెస్ తీసుకున్నా. ఇలా మొత్తం 6 పీసెస్ తీసుకుంటే మనకి స్టిఫ్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ దగ్గర కొంచెం జాయింట్ పడుతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, కొంచెం అది మెయిన్ ఫ్యాబ్రిక్లో జాయింట్ అనేది పడుతుంది. కాబట్టి ఇట్లా జాయింట్ వేసుకొని నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకున్న. 2 కూడా షేప్ బెల్ట్ అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇలా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ నుండి ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత 2 షేప్ బెల్ట్లని నీట్గా ఫోల్డ్ చేసుకొని 2 ఒకే దగ్గర పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమన్నా ఉంటే 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ జాయింట్ అనేది ఇప్పుడు నేను లోడింగ్ పద్ధతిలో చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బయటికి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ రాదు. ఇప్పుడు 2 సైడ్స్ మెయిన్ క్లాత్ ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు సెంటర్ బిల్ట్ దగ్గర చిన్న ఫోల్డ్ చేసుకుంటే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర లాగినట్టు కాకుండా నీట్గా వస్తుంది. తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకో సైడ్ క్లాత్ ఇలా పెట్టుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది స్టిచ్లోకి వెళ్ళకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల నుండి క్లాత్ని ఇలా తీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, క్లాత్ అనేది బయటికి ఎక్కడా కూడా మనకు కనిపించదు, నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్లకు కూడా ఇలా షేప్ బెల్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజాల పట్టి వేసుకోవాలి. ఉక్సుల పట్టి, కాజాల పట్టి కొరకు ఉక్సుల పట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఉక్సుల పట్టి స్టిచ్ చేసుకుంటున్నా. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉక్సుల పట్టి కొరకు కట్ చేసుకున్న క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసుకొని అక్కడ రఫ్ వేసుకోవాలి. తర్వాత దీని మీద నుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఉక్సుల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు కాజాల పట్టి స్టిచ్ చేసుకోవాలి. కాజాల పట్టి ఇలా క్లాత్ కింద నుండి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కింది వైపు క్లాత్ పెట్టుకున్నాం కదా, అది ఇలా పైకి పెట్టుకొని మళ్ళీ ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ని లోపలికి ఇలా మలుచుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక పాదం ఇంచ్ గ్యాప్తోనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు 2 సేమ్ వచ్చాయా లేదా చూసుకొని సైజ్ బ్లౌజు ఎంతైతే ఉందో అంత వచ్చిందా లేదా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ ఒక పావు ఇంచ్ పైకి పెడుతున్నా, ఎందుకంటే పైపింగ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్కి కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ జారకుండా వస్తుంది. తర్వాత
బ్లౌజ్కి పైపింగ్ వేయాలి కాబట్టి ఇక్కడ నేను క్రాస్ పీస్లు కట్ చేసుకుంటున్నా. క్రాస్ పీస్ కట్ చేసుకొని బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి పైపింగ్ కోసం. ఇక్కడ క్లాత్ని రౌండ్స్ దగ్గర జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్కి అక్కడక్కడ ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. ఆ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ నీట్గా వస్తుంది. షేప్ కూడా రౌండ్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది. అలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ కాదు, క్లాత్తోనే పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ని క్లాత్ని లోపలికి అనుకుంటూ ఇక్కడ పైపింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా బ్లౌజ్ మొత్తం మనం పైపింగ్ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని లోపలికి అనుకుంటూ మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలా కంప్లీట్గా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ అనేది ఇలా వచ్చింది కదా, అదేవిధంగా హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసుకుంటున్నా ఇక్కడ నేను. దానికోసం స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ పైపింగ్ కోసం స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి అనుకుంటూ పైపింగ్ క్లాత్ బయటికి కొంచెం కనిపించేలా ఉంచుకొని పైపింగ్ పక్కన నుండే స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్కి పైపింగ్ వేసుకునేటప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా చూసుకోవాలి. అలా అయితే నీట్గా వస్తుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా అలాగే వేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్ కూడా ఎంత ఉందో అంత చూసుకొని సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కాకుండా ఇలా సెంటర్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ జాయింటింగ్ వస్తుంది. తర్వాత బ్లౌజ్ని సైడ్ జాయింట్ వేసుకుందాం. సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కూడా అలాగే స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. సైజ్ చూసుకుంటూ ఫైనల్ స్టిచ్లు ఒక 2-3 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, మర్చిపోయింది. 2 సైడ్స్ కూడా అట్లా 2-3 కుట్లు వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఫైనల్ లుక్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే కస్టమర్కి అర్జెంటుగా అవసరం కాబట్టి వీడియో తీయలేకపోయాను. కానీ ఫైనల్లో ఒక ఫోటో అయితే నేను యాడ్ చేశాను, అది చూడండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.